అందరికీ నమస్కారం. ఇది దాదాపు 2600 ఏళ్ల కిందటి కథ. అప్పుడు భారతదేశంలో 16 శక్తివంతమైన రాజ్యాలు ఉండేవి. అన్నీ అధికారం కోసం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కాని వాటిలో ఒక్కటే, కేవలం ఒక్క రాజ్యం మాత్రమే అందరినీ దాటుకొని దేశపు మొట్టమొదటి సామ్రాజ్యాన్ని స్థాపించింది. మరి ఆ రాజ్యం ప్రయాణం ఎలా సాగిందో ఈరోజు చూద్దాం. ఊహించుకోండి, క్రీస్తు పూర్వం 600వ శతాబ్దం. ఉత్తర భారతదేశంలో అప్పటిదాకా ఉన్న చిన్న చిన్న తెగలన్నీ అకస్మాత్తుగా కలిసిపోయి 16 మహారాజ్యాలుగా మారాయి. అదొక రాజకీయ విస్ఫోటనం లాంటిది. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? మరి 16 రాజ్యాల పోటీలో చివరికి గెలిచి నిలిచిందెవరు? ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మహాజనపదం అనే పదాన్ని తీసుకోవాలి. సంస్కృతంలో దీనికి ప్రజలు నివసించే గొప్ప ప్రదేశం అని అర్థం. ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక విప్లవాత్మకమైన మార్పుకు గుర్తు. అంతకుముందు ప్రజలు తమ తెగకు విధేయులుగా ఉండేవారు. కాని మొదటిసారిగా వాళ్ళ విధేయత ఒక నిర్దిష్ట భూభాగానికి మారింది. సరే, మరి ఇంత పెద్ద రాజకీయ మార్పు రావడానికి కారణాలేంటి? ఒక సామ్రాజ్యం పుట్టటానికి అవసరమైన ముడి పదార్థాలు అప్పుడు ఎలా సమకూరాయి? ఒకసారి చూద్దాం. ఒక రాజ్యాన్ని నిర్మించడానికి ఒక వంటకంతో పోల్చుకుంటే దానికి 3 ముఖ్యమైన పదార్థాలు కావాలి. మొదటిది ఐరన్ టెక్నాలజీ, అంటే ఇనుము. ఇనుప గొడ్డలతో అడవులను నరికి, ఇనుప నాగళ్లతో భూమిని దున్ని వ్యవసాయాన్ని ఎన్నో రెట్లు పెంచారు. దానివల్ల రెండవ పదార్థం అంటే భారీగా ఆహార మిగులు ఏర్పడింది. ఈ మిగులే నగరాల నిర్మాణానికి, సైన్యాలను పోషించడానికి కావలసిన డబ్బునిచ్చింది. ఇక మూడవది, ఈ డబ్బుతో వ్యాపారం పెరిగింది. దానికోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెండి నాణ్యాలను తయారుచేశారు. అయితే విషయం కేవలం ఇనుము, డబ్బే కాదు. ఆ కాలంలో ప్రజల ఆలోచనల్లో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బౌద్ధ, జైన మతాలు పుట్టాయి. అవి అహింసను బోధించాయి. దీనివల్ల యజ్ఞయాగాదుల్లో పశువుల బలి తగ్గింది. వ్యవసాయానికే ప్రాణమైన పశువులు బతికిపోయాయి. అంటే కొత్త ఆర్థిక వ్యవస్థకు కొత్త మతాలు కూడా ఒక రకంగా మద్దతుగా నిలిచాయన్నమాట. సరే, ఇప్పుడు మనం అసలు సిస్సలో రాజకీయ రణరంగంలోకి అడుగు పెడదాం. ఇదొక ప్రాచీన కాలం నాటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటిది. ఇందులో 16 ముఖ్యమైన ప్లేయర్స్ ఉన్నారు. కానీ వాళ్ల పాలన మాత్రం 2 రకాలుగా ఉండేది. ఇక్కడ చూస్తే 16 రాజ్యాల్లో కొన్నింటిని చూడొచ్చు. ఒకవైపు మగధ, కాశీ, అవంతి లాంటి రాచరికాలు, అంటే ఒకే రాజు పాలించేవి. మరోవైపు వజ్జీలాంటి గణ సంఘాలు, అంటే రిపబ్లిక్స్. ఈ 2 వేర్వేరు పాలనా విధానాల మధ్య జరిగిన పోరాటమే భారతదేశ భవిష్యత్తును నిర్ణయించింది. ఈ 2 వ్యవస్థల మధ్య తేడా చాలా సింపుల్. రాచరికంలో రాజు మాటే శాసనం. నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు. అధికారం మొత్తం ఒక్కరి చేతిలోనే ఉంటుంది. మరోవైపు గణసంఘాలు. ఇక్కడ చాలామంది నాయకులు కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వినడానికి బాగున్నా నిర్ణయాలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అంతర్గత గొడవలు కూడా ఎక్కువే. మరి ఈ రెండింటిలో ఏది నిలబడింది? ఇంతమంది బలమైన పోటీదారులు ఉండగా ఎందుకు మగధ మాత్రమే అందర్నీ జయించగలిగింది? వాళ్ళ దగ్గరున్న ప్రత్యేకతేంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. మగధ గెలవడానికి 4 సూపర్ పవర్స్ ఉన్నాయనుకోవచ్చు. 1. వాళ్ల లొకేషన్. సారవంతమైన గంగా మైదానాల్లో ఉండటంతో పంటలు బాగా పండేవి. డబ్బుకు లోటు లేదు. 2. సహజ వనరులు. వాళ్ల దగ్గర భారతదేశంలోనే అత్యుత్తమ ఇనుపు గనులు ఉండేవి. అంటే బెస్ట్ ఆయుధాలు వాళ్లవే. 3. సురక్షితమైన రాజధానులు. రాజగృహ అయితే 5 కొండల మధ్య ఉండేది. పాటలీపుత్రమైతే నదుల మధ్య ఉన్న ఒక జలదుర్గం. ఇక చివరిది వాళ్ల సీక్రెట్ వెపన్, యుద్ధ ఏనుగులు. అవును, ప్రాచీన కాలం నాటి సజీవ యుద్ధ ట్యాంకులు ఇవే. అయితే ఈ అడ్వాంటేజెస్ ఉన్నంత మాత్రాన సరిపోదు కదా, వాటిని సరిగ్గా వాడుకునే రాజులు కావాలి. అక్కడికే వస్తున్నాం. ఈ సామ్రాజ్యాన్ని ఇటుక పేర్చి నిర్మించిన అసలైన ఆర్కిటెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ మొదలైంది బింబిసారుడితో. అతను తెలివిగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొన్ని రాజ్యాలను గెలుచుకుంటూ మగధ విస్తరణకు బీజం వేశాడు. అతని కొడుకు అజాతశత్రువు ఏకంగా 16 ఏళ్లు యుద్ధం చేసి వజ్జి గణతంత్రాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చిన శిశునాగుడు అప్పటికే బలమైన పోటీదారుగా ఉన్న అవంతిని ఓడించాడు. ఇక చివరిగా మహాపద్మనందుడు పాత రాజవంశాన్ని కూల్చి మిగిలిన రాజ్యాలన్నింటినీ అత్యంత క్రూరంగా ఆక్రమించుకున్నాడు. ఇప్పటిదాకా మగధ కేవలం ఒక పెద్ద రాజ్యం.
కాని ఇప్పుడు దాన్ని ఒక నిజమైన సామ్రాజ్యంగా మార్చే సమయం వచ్చింది. రంగప్రవేశం చేశారు నందులు. నందవంశ స్థాపకుడు మహాపద్మనందుడికి ఒక బిరుదుండేది, సర్వక్షత్రాంతక. అంటే మిగిలిన రాజులందర్నీ అంతం చేసేవాడు అని. ఈ ఒక్క పేరు చాలు అతని ఆశయం, అతని క్రూరత్వం ఎలాంటివో అర్థం చేసుకోవడానికి. వాళ్లు కట్టిన సైన్యం గురించి వింటే ఆశ్చర్యపోతారు. అప్పటిదాకా ఎవరూ చూడని ఒక శాశ్వత, ప్రొఫెషనల్ ఆర్మీ అది. అందులో ఏకంగా 2 లక్షల మంది సైనికులు. దానికి తోడు 20,000 మంది అశ్వికదళం. ఇక వాళ్ల తురుఫుముక్క 6,000 విధ్వంసకర యుద్ధ ఏనుగులు. ఈ సైన్యం ఎంత పెద్దదంటే ప్రపంచాన్నే గెలుస్తానని బయల్దేరిన అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఇక్కడికి రాగానే ఆగిపోయాడు. నందుల సైన్యం గురించి విన్న అతని సైనికులే అమ్మో వాళ్లతో మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఆ దెబ్బతో అలెగ్జాండర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సొచ్చింది. సో మగధ కథ మనకు ఏం చెబుతోంది? ఒక రాచరికం యొక్క వేగం, శక్తి ముందు ఒక గణతంత్రం యొక్క ఆదర్శాలు నిలబడలేవా? ఎఫిషియన్సీ ముందు ఆదర్శాలు ఎప్పుడూ ఓడిపోవాల్సిందేనా? ఇది చరిత్ర మన ముందు ఉంచిన ఒక పెద్ద ప్రశ్న. ఈ టాపిక్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్స్లో ఉన్న లింక్ని చూడండి. అక్కడ దీనికి సంబంధించిన పత్రం, అలాగే మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఒక క్విజ్ కూడా ఉన్నాయి. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థాంక్స్.